ఏం పేరు పేరు ఏం పేరు నీ పేరు? ఏమేసి ఇంటి పేరు? ఏం పేరు ఇంటి పేరు? ఎట్లా తెలుసురా నీకు అమ్మాయి? ఎట్లా తెలుసు అమ్మాయి? ఏ ఊరు అమ్మది? వీడికి ఎందుకు వచ్చింది? నీకు ఎట్లా తెలుసా వీడికి ఉందని? ఎన్ని రోజుల కింద వచ్చిన వీడికి? 2 నెలలు అయింది సార్. ఎందుకు కొట్టినావు? మోసం చేసి. ఎవరిని? సార్ 8 లక్షలు పెట్టుకొని అడ్వకేట్ చదివించుకుంటే పంచాయతీలు అయిపోయినాయి సార్. ఎవరెవరికి? వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి. మీది కాస్ట్ ఏంది? ఎస్సీ. ఏది మాలా మాదిగా? మాలా. అమ్మాయిలు ఎస్సీ. మీ రిలేషన్స్ ఏమన్నా? దూరపు రిలేషన్స్. ఈడ ఉందని నీకు ఎట్లా తెలుసు? ఆమె ఈడ దింపిన సార్ వాళ్ళ అక్కలు ఉన్నప్పుడు. దించినావు? ఇప్పుడు రమ్మన్నది ఆమె, నువ్వు వచ్చినావా? నేనే వచ్చాను సార్. ఎన్ని రోజులు ఇప్పుడు మీ ఇద్దరు మాటలేక? నెల 12 రోజులు అయినా. నెల 12 రోజులు. అంటే ఆమె అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు అవాయిడ్ చేస్తున్నావా? ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళ పేరెంట్స్ మాటని వద్దన్నది. మాట్లాడదామని వచ్చాను సార్. వీడికి మాట్లాడవచ్చు. ఎందుకు కొట్టినావు మరి? ఏమన్నది? ఏడగుద్దింది? ఏడగుద్దింది? ఊకని ఎట్లా గుర్తుందిరా? నన్ను ఎందుకు ఇష్టపడతలేదు, ఎందుకు మోసం చేసినట్టు నువ్వు వద్ద పాడుకొని గుర్తించాను. దేనికి? ఎందుకు వద్దన్నది? మా ఊళ్ళో కొట్ల మందాయి వస్తారట మా నాన్న. వదిలేయాలిగా మరి? వదిలేదు సార్. చంపేస్తావా మరి? సుత్తి ఆడ దొరికింది? ఇంట్లో తెచ్చుకున్నావా? ఇంట్లో పోయినా నువ్వు? లోపల ఇంట్లోకి, వాళ్ళ ఇంట్లోకి? ఏం పేరు అమ్మాయి పేరు? ఏం పేరు? ఇంటి పేరు? ఏం పేరు? ఇక్కడ కూర్చున్నాం. అరుపులు వినబడ్డాయి. స్నేహనగర్ రోడ్ నెంబర్ 5 రైట్ సైడ్ ఇల్లు. మీ మూల మీద కూర్చున్నాము. అరుపులు వినబడుతుంటే ఇంతలో చారి కూడా అక్కడి నుంచి వచ్చింది. ఈ అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే అమ్మాయి కింద శృతి ఉండి పైకి వచ్చి చూడుకోండి, పైన అరుపులు వినబడుతుంది. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేమే పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఆడు ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మీ అమ్మడిపడి ఉరికి చారి నేను పట్టుకొని తీసుకొచ్చినాం. అమ్మాయిని ఏం చేసిన? పైన శృతితో కొట్టిండు. కొట్టి అపరిస్థితి మీద పోయింది. కారణం ఏంటో? కారణం తెలియలేదు. మళ్ళీకైనా అన్నీ ఉంటాయి అసలు ఎదురుగా కొనుక్కొచ్చుకుంటున్నది. ఈరోజు 10:30 గంటలకు డైల్ 100 కాల్ మన స్నేహానగర్ కాల్ నుంచి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మన సిబ్బంది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఇంటిలో 2nd ఫ్లోర్లో ఒక యువతి తలకు బలమైన గాయాలు తగిలి రక్తం మడుగులో ఉంది. ఆమెను ఇమ్మీడియట్గా హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో మహేష్ అనే వ్యక్తి ఈ యువతితోటి చాలా కాలం నుంచి లివింగ్లో ఉన్నాడు. అతన్ని ఈ అమ్మాయి అవాయిడ్ చేస్తుందనే ఉద్దేశంతో అది మనసులో పెట్టుకొని ముందే పథకం ప్రకారం ఒక సుత్తి తీసుకొని వచ్చి ఆమె తలపై బలంగా కొట్టడం వల్ల తీవ్రమైన గాయాలని ప్రస్తుతం ఆమె హైదరాబాద్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమె నిలకడగా ఉన్నదని చెప్పేసి తెలుస్తుంది.